నమస్తే ఎవ్రీవన్. సూర్యుడు అస్తమించుచు ఆకాశం నారింజ గులాబీ రంగులతో మెరిసే వేళ నేను బీచ్ ఇసుక మీద నడుస్తుండగా అలల శబ్దం మధ్య అకస్మాత్తుగా ఒక రుచికరమైన వాసన గాలిలో తేలింది. దగ్గరికి వెళ్లి చూడగా మత్స్యకారులు వేయించిన చేప ముక్కలను నిమ్మరసం పిండుకొని రుచిగా తింటూ ఆనందంగా గడుపుతున్నారు. ఇది ఇంట్లో తప్పక ప్రయత్నించాలనిపించింది. మరి ఆలస్యం ఎందుకు? కమాన్ లెట్స్ స్టార్ట్. ముందుగా చేపలకు పట్టించే మసాలాను సిద్ధం చేసుకుందాం. నేనైతే 2 కేజీల చేపల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. 1 బౌల్లో 2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్స్ కసూరి మేథి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది. 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ 3 టీ స్పూన్స్ కారము. సో పిండుకున్న పెద్ద సైజు నిమ్మకాయ రసం యాడ్ చేసి బాగా కలపండి. 5 టీ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసి కలపండి. ఇందులోనే 8 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి బాగా కలపండి. 4 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కలపండి. 2 కేజీల చేపలను బాగా కడిగి ఘాట్లు పెట్టి మనం తయారు చేసుకున్నాం కదా మసాలాను, దాన్ని బాగా పట్టించాలి చేపలకు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలా పట్టించిన చేపను అరగంట పక్కన పెట్టండి. అలా చేయడం వల్ల చేప చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. మీకు చిన్ని చిటిక, చేపలు నీసువాసన రాకుండా ఉండడానికి చేపలు కడిగేటప్పుడు 1 టీ స్పూన్ పసుపు, ఉప్పు, నిమ్మరసము యాడ్ చేసి చేపలకు పట్టించి పక్కన పెట్టండి. తర్వాత శుభ్రంగా కడగండి, ఏ నీసువాసన రాకుండా ఉంటాయి. మసాలా పట్టించి అరగంట పక్కన పెట్టాం కదండి చేప. ఆ చేపను తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకున్న గ్రిల్ పైకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్లిప్ చేసుకుంటూ చేపను నెమ్మదిగా ఫ్రై చేయండి. చూడండి, చేప బంగారు వర్ణంలో ఎంత బాగుందో. సువాసన అయితే అద్దిరిపోతుందండి. మీరు చేప చేస్తున్నట్టు అందరికి తెలిసిపోతుంది. సో చేపలను రెగ్యులర్గా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది హృదయానికి మేలు చేస్తుంది. అంటే ఇందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బులను తగ్గిస్తాయి, మెదడుకు శక్తినిస్తుంది, అంటే జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుతుంది, కళ్ళకు చాలా మేలు చేస్తుందండి. ఎముకలు కండరాలు దృఢంగా ఉంటాయి, అంటే ప్రోటీన్, విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది కదా, అందుకని. చర్మం, జుట్టు ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది, అండ్ బరువు నియంత్రణలో ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎలా అంటే ఇందులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి, అందుకని. సో గ్రిల్ లేని వాళ్ళు ఫిష్ ఫ్రైని తవ్వా పైన కూడా ట్రై చేయొచ్చు, చూపిస్తున్న విధంగా. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేయండి. పిల్లలకి రెగ్యులర్గా పెడుతూ ఉండండి, వారి ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫిష్ కర్రీ అండి, అదే పులుసు, ఆ కూర కూడా ఎలా చేయాలో అప్లోడ్ చేస్తాను మా ఛానల్లో, తప్పక చూడండి. చూడండి, ఫిష్ బంగారు వర్ణంలో ఎంత బాగుందో, అంతే రుచిగా కూడా ఉంటుందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా చాలా ఎమ్మీగా రుచిగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.